వెల్కమ్ బ్యాక్. గూగుల్ రీసెంట్‌గా ఫైల్ బేస్డ్ స్టూడియోని లాంచ్ చేసింది. ఇది బేస్డ్ యాప్ ఏదైతే ఉందో, ఇది ఎంత అంటే సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, మీరు లిటరల్‌గా కంప్లీట్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఇన్‌స్టంట్‌గా సెకండ్స్‌లో ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఫ్రీగా ఇది కూడా. అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, వెబ్‌సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నాకు ఇది కావాలి అంతే. మీరు ఎన్ని డీటెయిల్స్ ఇస్తారని ఇవ్వండి. లేదా మీకు ఎంత డీటెయిల్స్ తెలుసో అంత ఇవ్వండి. ఇన్‌స్టంట్‌గా ఒక ఐడీని బ్యాకెండ్‌లో వాడి మీకు కంప్లీట్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని, అన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని ఫ్రీగా హోస్ట్ కూడా చేసి మీకు లింక్ అయితే ఇచ్చేస్తుంది. ఇంత సింపుల్‌గా ఇదైతే యాప్స్ క్రియేట్ చేయొచ్చు ఫైల్ బేస్ స్టూడియో నుంచి. మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేసేది చూద్దాం. అంతే. ఏమి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. లిటరల్లీ 2-3 మినిట్స్ యూజ్ చేసి కంప్లీట్ యాపే క్రియేట్ చేసేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేసేసి చూద్దాము. లెట్స్ సపోజ్ ఒక సింపుల్ యాప్ ఏదైనా అనుకుందాం. మనకు రెగ్యులర్‌గా కావాల్సిందేంటే పాస్‌పోర్ట్ సైజ్ మేకర్ ఇలాంటివి రెగ్యులర్‌గా మనకు అవసరం అవుతాయి కదండీ! ఎప్పుడైనా అప్‌లోడ్ చేయమన్నప్పుడు అలాంటిది ఏమన్నా అనుకుందాం. ఎన్ యాప్ విచ్ విల్ కన్వర్ట్ ఇమేజెస్ ఇంటూ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ విత్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్స్, బ్లాక్, వైట్. సో, అంటే మన యాప్ ఏంటంటే దాని ఎమోజిలో చేసిన కదా! అది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌గా కన్వర్ట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్స్ కూడా మనకిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ చేసుకునేలాగా. సో, ఇలాంటి యాప్ ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలని మనం అనుకున్నాం. వీటితో పాటు మీకేదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి, అది కూడా అప్‌లోడ్ చేసి ఈ టైప్‌లో యాప్ కావాలన్నా కూడా ఇది చేస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం. మనం చేయాల్సిందేంటంటే ప్రోటోటైప్ విత్ ఏఐ అనేది మనం క్లిక్ చేయాలంతే. బ్యాక్ ఎండ్‌లో ఇది ఆటోమేటిక్‌గా యాప్ బిల్డ్ చేస్తుంది మనకు. మరి నేను చూద్దాం అది కూడా ఎలా చేస్తుంది బ్యాక్ ఎండ్‌లో ఇది కూడా మనం కంప్లీట్‌గా లైవ్‌గా కూడా చూడొచ్చు. సో, ఇది ప్రోటోటైప్ అంటే నార్మల్ ప్రాంప్ట్ మీకసలు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఏది లేవు. జస్ట్ దీని ఒక నేమ్ ఇచ్చింది. ఏమని పాస్‌పోర్ట్ ప్రో అని ఇచ్చింది. మీరేదైనా ఎడిట్ చేయాలా చేసుకోవచ్చు. నేమ్ ఏమన్నా మార్చాలా? నాకిదొద్దు. పాస్‌పోర్ట్ ఫోటో మేకర్ ఇది కావాలనుకున్నాం మన యాప్. సో, ఇవి స్టైల్ గైడ్‌లైన్స్ ఇవి. సో, ఇది మనకిది చెప్తుంది నార్మల్‌గా అయితే. నేను ఇది సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం ప్రోటోటైప్ దిస్ యాప్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేస్తే యాప్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్‌లో. మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్విచ్ టు కోడ్ అని ఉంది కదా! ఇది మనం క్లిక్ చేసామంటే బ్యాక్ ఎండ్‌లో ఏం చేస్తుంది ఈ ఫైల్ బేస్ స్టూడియో మనం చూడొచ్చు. కంప్లీట్ ఒక విజువల్ స్టూడియో కానీ ఇలాంటి ఐడీస్ ఏమన్నా మనం డౌన్‌లోడ్ చేసుకొని కోడ్ రాస్తాము. రకరకాల ప్యాకేజెస్ కానివ్వచ్చు, లైబ్రరీస్ కానివ్వచ్చు అన్నీ ఇన్‌స్టాల్ చేసి ఒక్కటి కోడ్ రాస్తే మనం ఇలాంటి యాప్స్ బిల్డ్ చేయొచ్చు కదా! బట్ ఏంటంటే ఇది ఆటోమేటిక్‌గా దీనికే ఒక ఐడీ ఉంది. ఇదే కోడ్ రాసేస్తుంది. కంప్లీట్ అన్నీ చేసేస్తుంది. ప్రతి ఒక్క ప్యాకేజ్‌ని ఇది ఫిల్ చేసేస్తుంది. వీళ్ళన్నిట్లో కోడ్ చూడదు. ఎంతవరకు రాస్తుంది? ఏమేమి రాస్తుంది? కాంపోనెంట్స్ ఏవేవి ఉన్నాయి? అన్నీ కూడా మనం చూడొచ్చు. కాంపోనెంట్స్ ఏవేవి ఉన్నాయి? ఏమేం కోడ్ రాస్తుంది? ఇయన్నీ కూడా మనం చూడొచ్చు. కంప్లీట్‌గా ఇదే చేసేస్తుంది. మనం ఏమి ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం రాయలేదు. ఆటోమేటిక్‌గా అదే రాసేస్తుంది. సో, ఇంత ఫాస్ట్‌గా, ఇంత ఈజీగా ఇది రాసి హోస్ట్ కూడా చేసేస్తుంది. సో, మనకి ఇవన్నీ అవసరం లేదు. బ్యాక్ ఎండ్‌లో కోడ్ రాసింది. సో, మనకసలు కోడింగ్ నాలెడ్జ్ లేదనుకున్నాం. ఏది అవసరం లేదు. ప్రోటోటైప్ ఉంది. ఇక్కడ మనం జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వాలి. మన ప్రాంప్ట్ ఇచ్చేసి దానిలో ఇది చేసేస్తూ ఉంటుంది అంతే. సో, ప్రతి ఒక్క యాప్ అప్‌డేట్ చేస్తుంది. కొన్ని ఎర్రర్స్ ఉంటే చేస్తుంది. టెస్టింగ్ చేసేస్తుంది. అన్నీ చేసేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఇది 5 బై స్టూడియో యూజ్ చేసి మీరు చేయాల్సిందల్లా సింపుల్‌గా మీ ప్రాంప్ట్ ఇవ్వడం అంతే. దీన్ని యూజ్ చేసి లైక్ అమేజింగ్. మేబీ ద ఫ్యూచర్ ఆఫ్ యాప్ డెవలప్‌మెంట్ అనేది ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందో మనకు తెలుసు. మనం ప్రీవియస్‌గా బోల్డ్ గ్రోత్ ఏవన్నా ఒక వెబ్‌సైట్ యూజ్ చేసి ఎలా యాప్స్ క్రియేట్ చేయొచ్చు, ఎలా పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ చేయొచ్చు అంటే మనమైతే మాట్లాడుకున్నాం ప్రీవియస్‌గా కూడా. ఇది దానికన్నా కూడా చాలా అడ్వాన్స్‌డ్. అంటే మనం డీటెయిల్స్ చాలా తక్కువ ఇస్తున్నాం. జస్ట్ ఒక సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఫ్రీగా హోస్ట్ చేసుకోవచ్చు. మొబైల్‌లో ఓపెన్ చేయొచ్చు. సో, అంత ఈజీ యాప్ డెవలప్‌మెంట్ అది షాకింగ్ అయితే ఉంది. ఈ డెవలపర్ కమ్యూనిటీ మొత్తం కూడా షేర్ చేస్తుంది ఇది. సో, ఇంత సింపుల్‌గా ప్రతి ఒక్కరు యాప్స్ కానీ క్రియేట్ చేయగలిగితే ఫ్యూచర్ ఆఫ్ యాప్ డెవలప్‌మెంట్, ఫ్యూచర్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్ ఏమవుతుందని ఒక క్వెషన్ అయితే క్రియేట్ అవుతుంది. డైలమా అనేది క్రియేట్ అవుతుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. అంటే ఏదో ఒక విధంగా సపోజ్ మీరు ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదా మీ రెజ్యూమ్‌ని ఒక షేరబుల్ లింక్‌లా పెట్టాలనుకుంటున్నారు. మీ రెజ్యూమ్‌ని కాపీ పేస్ట్ చేసేసి సో, అదే ఒక షేరబుల్ లింక్‌లో ఇవ్వమని చెప్తే అది కూడా ఇచ్చేస్తుంది సింపుల్‌గా. సో, ఇలాంటివి ట్రై చేయొచ్చండి. కూల్‌గా ఉంటాయి. అలా జస్ట్ మీ రెజ్యూమ్ కాపీ పేస్ట్ చేసి ఆ వెబ్‌సైట్‌ని మీరు ఇవ్వమని చెప్తే దాన్ని ఒక వెబ్‌సైట్ లింక్‌లా ఇస్తుంది. మీరు ఇక్కడ షేరబుల్ లింక్ యూజ్ చేసి ఎవరికైనా కూడా ఇది షేర్ చేయొచ్చు. సో, ఇంత సింపుల్‌గా మీరు యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఈ ఫైల్ బేస్ స్టూడియో నుంచి. మీరు కూడా ట్రై చేసి మీ ట్రై చేసి వచ్చిన అవుట్‌పుట్‌ని కామెంట్స్‌లో అయితే పేస్ట్ చేయండి లింక్‌ని. నేను కూడా చెక్ చేస్తాను మీరు ఎంత బాగా చేశారో అనేది.
అండ్ మీ ఛానల్‌కి న్యూ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీ కెరియర్‌కి హెల్ప్ అయ్యే కంటెంట్ ఏఐ గురించి న్యూస్ కానీ, ట్రెండ్స్ కానీ అన్నీ మన ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏది మిస్ అవ్వకండి. అది తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ విజిటర్. ఆల్సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఒక కూల్ థింగ్ చూసారు అని మీకు అనిపిస్తే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. మీ సందేహాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ AI టూల్ గురించి చెప్పండి. మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు.